వారు ప్రియాలోలుడై మరో లోకంలో ఆనందంగా విహరిస్తున్నారు. నాకసలు శ్రావణ్ణి పరిచయం చేసింది ఆ దీప్తికి వదిన ధరణి. దీప్తి ఫోన్ చేస్తుందేంటి? మేమింకా రాలేదని ఫోన్ చేస్తున్నట్టుంది. బర్త్డే బేబీ. అన్నయ్య లేకపోయేసరికి బోర్ కొడుతుందేమో. 1 minute. హలో, దీప్తి, ఏం జరిగింది? ఎందుకు ఏడుస్తున్నావు? నా బతుకు సర్వనాశనం అయింది. ముందు నువ్వు అర్జెంటుగా ఇంటికి రా. ఏంటి దీప్తి? నువ్వింకేం మాట్లాడొద్దు. అర్జెంటుగా నా ముందుండాలి. రా, అంతే. అసలేం జరిగిందో చెప్పు దీప్తి. ఇది ఫోన్లో చెప్పేది కాదు. నా సంసారం సత్తుబండలేదని చెప్తున్నాను కదా. ఇంకా వివరాలు అడుగుతావే? రా ముందు. రా, అంతే. ఈ బర్త్డే నాకు డెత్ డే అయింది. ఏంటి దీప్తి ఆ మాటలు? రాత, నా తలరాత. దీప్తి, 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 ఏంటిది? బతుకు బండలైంది, సంసారం సర్వనాశనమైంది అంటుంది. కొంపదీసి శ్రావణ్ ప్రియుల ప్రేమ విషయం దీప్తికి తెలిసిందా? నో, తెలియడానికి వీలేదు. ఆదిత్య గారికి ఈ విషయం అసలే తెలియకూడదు. ఎక్కడున్నారీనా? ఆదిత్య గారితో అర్జెంటుగా వెళ్ళాలన్నాను అనుకో, తను వస్తానంటారు. నా ఊహ నిజమైతే ఆదిత్య గారికి ఈ విషయం తెలుస్తుంది. శ్రావణ్ణి నరికి పోగులు పెడతారు. అమ్మో, నేనే ముందెళ్ళి ఎలాగోలా ఆదిత్య గారికి ఈ విషయం తెలియకుండా మేనేజ్ చేయాలి. దీప్తికి కూడా ఆదిత్య గారికి చెప్పనివ్వకుండా నచ్చి చెప్పాలి. ఎంత ధైర్యం నీకు? నా కంపెనీలో పనిచేస్తూ నా ఇంటికే కన్నం వేయాలని చూస్తావా? మంచి నటించి ఇంత వంచనకి పాల్పడతావా? నా చెల్లెల జీవితాన్ని నాశనం చేయాలని చూస్తావా? నువ్వెంత దుర్మార్గురాలు అని, ఇంత బుద్ధి తక్కువ దానివని, నీచమైన ప్రవర్తన నీ తెలియక నేను నా కూతురికి ట్యూషన్ టీచర్గా కూడా పెట్టాను. ఎంతకాలం నుంచి నడుస్తుంది? పెళ్ళైన వాడి జీవితంలోకి ప్రవేశించి నా చెల్లెల కాపురంలో నిప్పులు పోయాలని చూస్తావా? బతకనివ్వను. నిన్ను ఆ శ్రావణ్ గాడిని చంపి పారేస్తాను. నన్ను తప్పించుకుని వాడు ఎంత దూరం పారిపోతాడో చూస్తాను. ముందు నీ అంతు తెలిసి అప్పుడు వాడి సంగతి తెలుస్తాను. చెప్పు, చెప్పు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
పెట్టుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.